హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నుంచి నేను ఎంఎస్ ఆఫీస్ ఫ్రీ క్లాసెస్ని నేను స్టార్ట్ చేశాను. ఇది నా ప్రీ రికార్డెడ్ వీడియో. ఇది ఫస్ట్ క్లాస్. దిస్ ఈజ్ క్లాస్ 1. ఈరోజు నుంచి మనం ఎంఎస్ ఆఫీస్ని మనం ఈరోజు నుంచి చెప్పుకుంటాము. సో ఎంఎస్ ఆఫీస్ని చెప్పుకునేటప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసెస్లో కానివ్వండి, లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కానివ్వండి, లేదా మీ పర్సనల్ కానివ్వండి, ఎక్కడైనా సరే మనం ఒక డాక్యుమెంటరీ వర్క్ని మనం చేయాలి. డాక్యుమెంటరీ వర్క్ లెటర్స్ కానివ్వండి, లేకపోతే బయోడేటా ఫామ్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఎనీథింగ్ బాండ్ పేపర్స్ టైప్ చేయడం కానివ్వండి, ఏదైనా సరే ఒక డాక్యుమెంటరీ వర్క్ ఏదైనా ఒకటి ఉంది అంటే మనం దాన్ని ఎంఎస్ ఆఫీస్ని యూజ్ చేసుకొని మనం చేస్తాం. అయితే జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకున్న టెక్నాలజీస్లో మనం ఫోన్ వాడుతున్నాము రెగ్యులర్గా. మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మనకి డాక్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. మినిమం ఎంఎస్ వర్డ్ ఫైల్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, పీడిఎఫ్ కానివ్వండి, ఏదైనా సరే మన ఫోన్లో ఓపెన్ అవుతుంది. కాబట్టి జనరల్గా కొంచెం నాలెడ్జ్ అయితే మనకు ఉంది, బట్ కంప్లీట్ నాలెడ్జ్ అయితే మనకు లేదు. కంప్లీట్ నాలెడ్జ్ అంటే ఏంటంటే ఒక డాక్యుమెంట్ని మనం డిజైన్ చేయాలి. డిజైన్ చేసేటప్పుడు ట్రిక్స్, లాజిక్స్ ఉంటాయి. ఆ డిజైనింగ్ ఎలా ఉండాలి అంటే చాలా నీట్గా ఉండాలి. ఎలా పడితే అలాగ కొట్టేయటము, ఎలా పడితే అలాగా ఆ అడ్జస్ట్మెంట్స్, ఫాంట్స్ అర్థం కాకుండా రాయటాలు, లైన్ టు లైన్ గ్యాప్ ఉంటారు, ఇలా కాకుండా నీట్గా ఉండేటట్టుగా మనము చూసుకుంటాము. ఆ నీట్నెస్ అనేది మనం రావాలి అంటే మనకి ఎంఎస్ ఆఫీస్లో కొన్ని ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనము ఈ ఎంఎస్ ఆఫీస్ని మనం నేర్చుకుంటాం. ఈ ఎంఎస్ ఆఫీస్లో ఫస్ట్ది ఎంఎస్ వర్డ్. ఫస్ట్ టాపిక్ ఏంటంటే అది ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్ మీన్స్ మైక్రోసాఫ్ట్ వర్డ్. సో వర్డ్ అనేది అంటే మనం ఎందుకు అన్నాము అంటే యాక్చువల్లీ వర్డ్ ఈజ్ ఏ డాక్యుమెంటరీ సెక్షన్. వర్డ్ అనేది ఏంటంటే మనకి ఒక డాక్యుమెంట్ సెక్షన్ అన్నమాట. అంటే ఒక వైట్ పేపర్ ఏదైతే ఉందో, ఒక వైట్ పేపర్ని మనం ఎలాగైతే యూస్ చేస్తున్నామో యాజ్ ఇట్ ఈజ్గా మనం సేమ్ అలాగే వర్క్ చేయడం కోసం ఈ ఎంఎస్ వర్డ్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే వైట్ పేపర్ మీద నువ్వు పెన్ను పెట్టి ఏం చేస్తావో యాజ్ ఇట్ ఈజ్గా మన కంప్యూటర్లో కూడా ఈ ఎంఎస్ వర్డ్ యూజ్ చేసుకొని మనం అదే వర్క్ చేస్తాం. ప్రోలాంగ్ వద్దు, మీకు విషయం తెలుసు. డైరెక్ట్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్, హౌ టు ఓపెన్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ని మనం ఎలా ఓపెన్ చేయాలి? యాక్చువల్లీ నాకు కనపడుతున్న స్క్రీన్ డెస్క్టాప్ అండి. అది స్ట్రక్చర్ ఎలా ఉందంటే చూడండి, ఇక్కడ టాస్క్ బార్ ఉంది. నా మౌస్ పాయింటర్ మూవ్ అవుతుంది చూడండి. టాస్క్ బార్ కింద లైన్, లాస్ట్లో కనపడే లైన్, డేట్ అండ్ టైం కనపడుతున్నాయి. ఇది విండోస్ 7 వర్షన్ కాబట్టి మీకు ఇలా ఉంది. విండోస్ 10 కూడా ఉంటుంది. సో డిఫరెంట్ ఓఎస్లో ఉన్నప్పుడు మీకు ఆ ఓపెన్ చేసే ఆప్షన్ అనేది కొద్దిగా టిపికల్గా ఉంటుంది అన్నమాట. సెర్చింగ్ అంటే విండోస్ 7లో ఉన్నట్టుగా విండోస్ 10లో ఉండదు. సో దానికి మనం ఏం చేసాము అంటే షార్ట్కట్గా ఓపెన్ చేయడం నేర్చుకోవాలి. షార్ట్కట్ ఓపెన్ ఎలా అంటే చూడండి, మన కీబోర్డ్లో విండోస్ సింబల్ ఉన్న బటన్ ఉంటుంది. చూడండి, మీకు నా కీబోర్డ్ కనపడదు కాబట్టి నేను మీకు వర్చువల్ కీబోర్డ్ చూపిస్తాను. చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే యాక్చువల్లీ మనం లిస్ట్ ఓపెన్ చేస్తే ఆల్ ప్రోగ్రామ్స్ వెళ్తే చూడండి, ఇక్కడ స్టార్ట్ బటన్కి వెళ్తాము. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్ అంటాము. ఆల్ ప్రోగ్రామ్స్ అనగానే ఇక్కడ మీకు లిస్ట్ వస్తుంది. లిస్ట్లో ఎంఎస్ ఆఫీస్ అనగానే
మనకి ఎంఎస్ వర్డ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, ఎంఎస్ వర్డ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో కొన్ని సిస్టమ్స్లో కొన్ని వర్షన్స్లో ఎంఎస్ ఆఫీస్ 5 ఉండదండి. ఇది 2016 వర్షను, దానిలో ఉండదు, డైరెక్ట్గా ఇన్స్టాల్ అయి ఉంటుంది. అది బయట విడిగా ఇంకో చూడండి ఎక్సెల్, ఇక్కడ చూస్తే మీకు చూడండి ఇక్కడ వన్ నోట్, పవర్ పాయింట్, పబ్లిషర్, ఇలా మనకు బయటే ఉండిపోతాయి. సో కన్ఫ్యూజబుల్ కాబట్టి మనం ఎలా ఓపెన్ చేస్తామో చూడండి. మన కీబోర్డ్లో చూడండి విండో బటన్ ఉంటుంది. ఇక్కడ ఇది విండో. ఈ విండో బటను ఆర్తో ప్రెస్ చేయాలి. విండో పట్టుకొని బటన్ ప్రెస్ చేయాలి. విండో ప్లస్ ఆర్ అనగానే చూడండి ఇక్కడ రన్ అని వచ్చేసింది. అక్కడ చూడండి విండో ప్లస్ ఆర్. స్టార్ట్ ఎలా ఓపెన్ చేయాలంటే మన కీబోర్డ్లో ఉన్న విండో బటన్ ప్లస్ ఆర్కి, ఈ విండో బటన్ ఆర్కి, ఇవి రెండు కూడా ఇలా విండో బటన్ పట్టుకొని ఆర్ని కనుక మనం ప్రెస్ చేస్తే రన్ అనేటువంటి డైలాగ్ బాక్స్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. అది ఏ ఓఎస్లో అయినా అంతే, ఏ ఓఎస్లో అయినా సరే రన్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో మీరు చూడండి విన్ వర్డ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే టైప్ విన్ వర్డ్ ఇన్ రన్ డైలాగ్ బాక్స్. సో విండో బటన్ ప్రెస్ చేయగానే మీకు ఒక రన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇలాగా చూడండి, ఇలా వచ్చినటువంటి ఈ రన్ డైలాగ్ బాక్స్లో మనం విన్ వర్డ్ అని టైప్ చేయాలి. WIN విన్ వర్డ్ అని టైప్ చేయగానే మనకి ఎంఎస్ వర్డ్ ఆఫీస్లో ఉన్నటువంటి ఫస్ట్ అప్లికేషన్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. మనం వర్క్ కొత్తగా స్టార్ట్ చేయాలి కాబట్టి బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకోవాలి. మీకు ఇప్పుడు ఓపెన్ అయిన స్క్రీన్ ఎంఎస్ వర్డ్ అంటే ఇదే. చూడండి మీకు పైన కొన్ని ఆప్షన్స్ కనపడుతున్నాయి, చాలా ఆప్షన్స్ కనపడుతున్నాయి. కింద పెద్ద వైట్గా మీకు ఒక పేపర్ లాగా ఉంది, అది మన వర్కింగ్ ఏరియా అండి. ఇదంతా మన వర్కింగ్ ఏరియా. నా మౌస్ పాయింటర్ చూడండి ఎలా మూవ్ చేస్తున్నాను. ఇదంతా మనకి వర్కింగ్ ఏరియా. అంటే ఒక ఎంటీ పేపర్ మన చేతిలోకి వస్తే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్లో మీకు ఓపెన్ అయినటువంటి పేపర్ కూడా అలాగనే ఉంటుంది, కంపల్సరీగా అలాగనే ఉంటుంది. ఓకే, కంపల్సరీగా అలాగనే ఉంటుంది. అంటే ఇక్కడ వైట్ పేపర్ మనం వైట్ పేపర్ వస్తే మనం ఎలాగైతే తీసుకుంటామో అలాగనే వైట్ పేపర్ ఉంటుంది. ఇది మరి వర్క్ చేయాలంటే పెన్నో పెన్సిల్ ఏదో ఒకటి మన చేతిలో ఉండాలిగా. పెన్ కానీ పెన్సిల్ కానీ మన చేతిలో ఉండాలి. పెన్ను పెన్సిల్ లేకుండా మనం ఏ వర్క్ చేయలేం కదా. యాజ్ ఇట్ ఈజ్గా ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్లో కూడా మనము చూడండి, మీకు ఇప్పుడు డిస్ప్లేలో మీకు కనపడుతుంది. నేను జూమ్ చేస్తున్నాను, స్టార్టింగ్ జూమ్లో పెట్టాను మీకు కనపడటం కోసం. చూడండి అక్కడ ఒకటి బ్లింక్ అవుతూ ఉంది. ఆ బ్లింక్ అయ్యేదాన్ని మనం ఏమంటాము అంటే కర్సర్ అంటాం. మన బ్లింక్ అయ్యేటువంటి ఐటమ్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ కర్సర్ అనేది ఏంటంటే ఇట్స్ వర్క్స్ యాజ్ పెన్ లాగానే పనిచేస్తుంది. మీకు వైట్ పేపర్ మీద పెన్ ఎలాగైతే వర్క్ అవుతుందో ఈ కర్సర్ కూడా మీకు అలాగనే వర్క్ అవుతుంది. అంటే మనము వర్క్ అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది కర్సర్ చెప్తుంది. ఓకే, ఈ కర్సర్ అనేది మనం వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఈ కర్సర్ చెప్తుంది. సో కర్సర్ అనేది ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది వర్క్. కర్సరు ఎక్కడైనా సరే ఇనీషియల్గా స్టార్టింగ్లోనే ఉంటుంది. ఆ తరువాత మనం కావాలంటే కర్సర్ని కిందకి దింపుకోవచ్చు, పక్కకు జరుపుకోవచ్చు, మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. అంటే కిందకి దింపడం అంటే మన కీబోర్డ్లో ఉన్న ఎంటర్ కీ ప్రెస్ చేస్తే, ఎప్పుడైతే మనం ఎంటర్ కీ ప్రెస్ చేస్తామో అప్పుడు కర్సర్ ఒక లైన్ కిందకి దిగుతుంది. ఎంటర్ కీ ప్రెస్ చేస్తే కర్సర్ ఒక లైన్ కిందకి దిగుతుంది. ఇంకా నేను కిందకి చేయాలి, ఎంటర్ అయినా కొట్టుకోండి. ఇంకా కిందకి అంటే పేజ్ నిండిపోయింది. అప్పుడు మనం
ఇంకా ఎంటర్ కొట్టుకుంటూ వెళ్తే ఆ పేజ్ అంతా నిండిపోయింది. కిందకి వస్తే పేజ్ ఎంత ఉంటుందని కొంచెమే ఉండేది, అప్పుడు రెండో పేజ్కి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఈజ్ కర్సర్. సో కర్సర్ అనేది ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఈ విషయం నాకు తెలుసు, మేము ఇంతకుముందు ఎక్కడో వేరే చోట నేర్చుకొని వచ్చాము కర్సర్ గురించి, మాకు అన్నీ తెలుసా అని అంటారు. ఎస్, కర్సర్ గురించి అందరికీ తెలుసు. అసలు ఎంఎస్ వర్డ్లో కర్సర్ గురించి తెలియనివాడు ఎవరున్నారు? మనం ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తే మెసేజ్ టైప్ చేయాలన్నా అక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది, మనం అక్కడ టైప్ చేస్తూ ఉంటాము. సో దాని గురించి పెద్ద ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ నేను ఎందుకు దాన్ని పర్టికులర్గా చెప్తున్నాను అంటే, ఒక చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ వైట్ పేపర్లో ఒక మ్యాటర్ రాయాలి. హాయ్ హౌ ఆర్ యూ అనే వర్డ్ నేను రాయాలనుకుంటున్నాను. చూడండి, సింపుల్గా నేను హాయ్ అనేది ఎక్కడైతే హెచ్ అనేది టైప్ చేస్తే ఆ కర్సర్ ఉన్న ప్లేస్ నుంచి హెచ్ స్టార్ట్ అవుతుంది. హాయ్ హౌ ఆర్ యూ. హ్యాపీగా మనం ఏదైతే పెన్నుతో రాసాము అనే ఫీలింగ్తో ఉన్నామో అది కీబోర్డ్లో టైప్ చేస్తే అదే రాసుకుంటా పోతుంది కర్సర్. బాగానే ఉంది. హౌ ఆర్ యూ మిస్టర్ జగదీష్? హౌ ఆర్ యూ జగదీష్? ఎస్, హౌ ఆర్ యూ జగదీష్. ఇప్పుడు జగదీష్ అనే పదము హైలైట్ అవ్వాలి. హైలైట్ అవ్వటం అంటే ఏంటంటే కొంచెం సైజ్ ఎక్కువ ఉండాలా, కొద్దిగా అన్ని అక్షరాల కంటే అది కొంచెం హైలైట్గా కనపడాలా, కొంచెం పెద్దగా ఉండాలా, ఇంకా సైజ్ ఎక్కువ ఉండాలా, ఇలాంటి మనం వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అసలైన సబ్జెక్ట్ ఏంటంటే, మీరు అలాంటి ప్రాపర్టీస్ని యూజ్ చేయాలి అనుకుంటే టైప్ చేసే ముందైనా చేయొచ్చు. టైప్ చేసిన తర్వాత చేయాలి అంటే కర్సర్ ఏరియాని మీరు ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ ద కర్సర్ ఏరియా? ఇక్కడ మన పాయింట్ ఏంటంటే కర్సర్ ఏరియా, ఇది నా సబ్జెక్ట్. కర్సర్ ఏరియా అంటే ఏంటి? ఇప్పుడు మనము కర్సరు ఎంత ప్లేస్ని అయితే ఆక్యుపై చేసిందో దాన్ని మనము కర్సర్ ఏరియా అంటాము. కర్సరు ఎంత ప్లేస్ అయితే ఆక్యుపై చేసిందో దాన్ని మనం కర్సర్ అంటాం. చూడండి, ఇప్పుడు కర్సర్ ఉంది, ఎంత ప్లేస్ ఆక్యుపై చేసింది? జస్ట్ ఆ ఒక్క ప్లేసే, ఆ ఒక్క ప్లేస్లోనే. ఇప్పుడు సైజ్ ఎంత కనపడుతుంది మీకు ఇక్కడ? చూడండి, సపోజ్ ఇక్కడ 11 అనే నెంబర్ మీకు కనపడుతుంది. నేను 25 పెట్టాను, అక్కడ 25 పెట్టాను. ఇప్పుడు 25 పెడితే అన్నిటికంటే అది హైలైట్ అవుతుంది. అంటే కర్సర్ ఏరియా మనకు కావాల్సిన ప్రాపర్టీ కర్సర్ ఏరియాకి అప్లై అవుతుంది. ఆ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి మీరు వర్క్ నేర్చుకునేటప్పుడు. మనకంటే పై వాళ్ళు వస్తారు, అమ్మ ఆ జగదీష్ ఏంటమ్మా, దాన్ని కొంచెం హైలైట్ చేయమ్మా, కొంచెం పెద్దది పెట్టమ్మా, ఏదేదో చెప్తారు. సార్ పెడతాను సార్ అనేసి మనము ఆ ఒక్కదాన్ని 13 చేద్దాము అంటే అది అవ్వదు. నువ్వు ఇక్కడ ఎంటర్ చేసే ప్రాపర్టీ ఏదైనా కానీ ఆ కర్సర్ ఏరియాకి మాత్రమే. చూడండి, ఇప్పుడు మీకు 13 అనేది ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది, దాని బిఫోర్ ప్లేస్కి మాత్రం అప్లికబుల్ అవ్వదు. ఎందుకని? బిఫోర్ ప్లేస్ ఈజ్ నాట్ ఏ కర్సర్ ఏరియా. ఆ కర్సర్ ఏరియా కర్సర్కి తర్వాత ముందున్న ప్లేస్ అనేది అది కర్సర్ ఏరియా కాదు. కర్సర్ తర్వాత ఉన్న ప్లేస్ అది కర్సర్ ఏరియా అవుతుంది. అందుకే మీరు ప్రాపర్టీ ఎక్కడైతే యూజ్ చేశారో అక్కడ నుంచి మీకు ఆ 13 సైజ్ అనేది మీకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కర్సర్ ఏరియాని మనం చూస్ చేసుకుంటే ఆ ప్రాపర్టీ అప్లై అవుతుంది. ఇప్పుడు జగదీష్ అనేది ఎంత ఉంది? ఇంత 11 చూపించింది. ఇప్పుడు చూడండి, జగదీష్ అనేది 11 ఉంది. ఇప్పుడు నాకు జగదీష్ అనే వర్డ్ కొంచెం ఎక్కువ సైజు ఉండాలి. 11 ఉంది కదా, ఒక 15 20 ఉండాలి. ఇప్పుడు కర్సర్ ఏరియాని మనం పెంచాలి. ఎలాగా? చూడండి, కర్సర్ ప్లేస్ నుంచి మనం మౌస్తో జస్ట్ ఇలా సెలెక్ట్ చేయొచ్చు. మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఇలా మనం సెలెక్ట్ చేయొచ్చు. లేదా బాగా టైపింగ్ అనుభవం వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ కనపడుతున్న షిఫ్ట్ ఉంది కదా, షిఫ్ట్ పట్టుకొని ఈ లెఫ్ట్ యారో బ్యాక్ సైడ్ వెళ్ళాలి కాబట్టి బ్యాక్ యారో, రైట్ సైడ్ వెళ్ళాలంటే రైట్ యారో ప్రెస్ చేస్తారు. ఇప్పుడు నేను కర్సర్ ఏరియాని పెంచుతున్నాను. ఇంకో ఇది కర్సర్ ఏరియా. ఐ చూస్ ద కర్సర్ ఏరియా.
ఇప్పుడు నేను 13 కాదు 25 ఇచ్చినా సరే 25 పెరుగుతుంది. అంటే మీరు ఇచ్చే ప్రాపర్టీ అనేది కర్సర్ ఏరియాకి అప్లై అవుతుంది. కర్సర్ ఏరియాకి అప్లై అవుతుంది. అందుకని ఇక్కడ మనము వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కర్సర్ ఎక్కడ ఉంది చూసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 180% పెట్టాను. నేను 100% తీసుకొస్తాను, ఎందుకంటే పేజ్లో కనపడాలి కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ 100 పేజ్. ఇది ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేయాలి అంటే వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. లెటర్ టైప్ చేయమన్నారు. ఓకే, లెటర్ టైప్ చేయాలి. లెటర్ టైప్ చేయాలి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అంటే వర్క్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ని మనం ఫాలో అయ్యేటప్పుడు అప్పుడు మనకి వర్క్ అనేది వస్తుంది. ఎంఎస్ ఆఫీస్లో వర్క్ రావాలి అంటే కొన్ని రూల్స్ మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా ఎంత పెద్ద వర్క్ ఇచ్చినా సరే అలవోగ్గా చేసేయచ్చు, భయపడకుండా చేయొచ్చు. ఓకే, ఇంకా అంతకు మించిన విద్య ఎవరు నేర్పుతారు? ఇంకా అదే విద్య అంటే ఎక్కడ పోయినా అదే సబ్జెక్టు చెప్తాము. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కనపడే ఆప్షన్స్ అన్నీ మీకు చెప్పుకుంటా పోతే ఎంఎస్ వర్డ్ అయిపోయిందిరా స్వామి అని చెప్పుకోవచ్చు. కానీ అది కరెక్ట్ కాదు. నేను వర్క్ నేర్పుతా, వర్క్ నేర్చుకుంటూ ఆప్షన్స్ మనం టేకప్ చేస్తే ఒక లెటర్ ఉంది, ఒక లెటర్ మొత్తం టైప్ చేసేటప్పుడు చాలా ఆప్షన్స్ వస్తాయి. అవన్నీ ఇక్కడే ఉంటాయి. సో అలా ఆ వేలో మనం చెప్పుకున్నామంటే ఈజియెస్ట్గా ఆ వర్క్ వస్తుంది, ఆ ఆప్షన్స్ వస్తాయి, మనకి ఇబ్బంది ఉండదు. సో నేను ఆ కాన్సెప్ట్ని నేను దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఎంఎస్ ఆఫీస్ ఫ్రీ క్లాసెస్ని నేను చెప్పాలనుకుంటున్నాను. సో అందరూ కూడాను సపోర్ట్ చేయండి. సబ్జెక్ట్ వస్తుంది. నేను నేర్పితే సబ్జెక్ట్ రాదనేది ఎక్కడా లేదు. ఎంఎస్ ఆఫీస్ నాకు రాదు అన్నోళ్ళు మాత్రం 4 డేస్లో ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటారు నా దగ్గర. 4 డేసే, ఎక్కువ రోజులు వద్దు. 4 డేస్ నా క్లాస్ కనుక మీరు విన్నారు అంటే బస్ ఎంఎస్ వర్డ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరే చెప్పేస్తారు వాళ్ళకి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్లో ఎలా నేర్పుతారనేది నాకు తెలుసు. నేను 6 ఇయర్స్ నేను నేర్పున్నాను. ఆ వే అనేది నేను మార్చుకోలేకపోయాను అప్పుడు. ఇప్పుడు నేను ఎంసీఏ అయిపోయింది. ఆ తర్వాత నేను ఆస్ట్రేలియా సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాను, జావా ఒరాకిల్ సర్టిఫైడ్. పీజీడీసీఏ నేను 10 సంవత్సరాల క్రితం రాశాను. కొద్దిగా మార్పు అనేది రావాలి, సబ్జెక్ట్ నేర్పే విధానంలో మార్పు రావాలి. ఎందుకంటే అప్పుడు ఏంటంటే ఆశ్చర్యం అనమాట. సాఫ్ట్వేర్ చూడగానే అదో కొత్త లోకంలాగా ఉంది. ఎందుకంటే అప్పుడు కంప్యూటర్స్ మీద వర్క్ కాదు కదా. ఇప్పుడు మీరు నేర్చుకోవాలని ఆశ ఉన్నా కానీ దానికంటే ముందే మీరు సాఫ్ట్వేర్ని మీరు తెలుసుకుంటున్నారు. మీరు పీడిఎఫ్ చూస్తున్నారు, వర్డ్స్ చూస్తున్నారు, ఎక్సెల్ షీట్స్ చూస్తున్నారు, పవర్ పాయింట్స్ చూస్తున్నారు, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ చూస్తున్నారు. సో మీకు సాఫ్ట్వేర్ అనేది కొత్త కాదు, కానీ ఆప్షన్స్ కొత్త కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ కొత్త కాదు, సాఫ్ట్వేర్ కొత్త కాదు, కానీ వర్క్ మాత్రం కొత్తది. వర్క్ని వర్క్ లాగా చేయాలి. నేను వాస్తవం మాట్లాడుతున్నాను, వాస్తవం చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫీసులో ఇప్పటికీ కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో చిన్న తప్పులు చేసి ఆఫీసర్ల చేత తిట్టించుకుంటున్నారు. చిన్న మిస్టేక్స్, అవి వాళ్ళు తెలిసి చేస్తున్నారు తెలియక చేస్తున్నారు అనేది పక్కన పెట్టేస్తే ఆ మిస్టేక్స్ ఎందుకు అవుతున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకు అవుతున్నాయంటే 100%లో 60% సబ్జెక్ట్ తెలుసు, 40% సబ్జెక్ట్ తెలియదు. ఈ 40% ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రాక్టీస్ అప్పుడు వస్తుంది. సబ్జెక్ట్ నేర్చుకునే 60%, 40% ప్రాక్టీస్ మీద వస్తుంది. అప్పుడు ప్రాక్టీస్ అనేది తక్కువయ్యి నేర్చుకునే విధానం ఎక్కువైంది అనుకోండి, మీరు ఏదో 2 సంవత్సరాలు నేర్చుకున్న ఆప్షన్స్ రాదు, వర్క్ నేర్చుకోవాలి. అందుకనే నేను వర్క్ నేర్పిద్దామనే వేలోనే నేను క్లాస్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నుంచి ఎంఎస్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది వర్క్ నేచర్లో. ఓకే, వర్క్ నేచర్లో స్టార్ట్ చేద్దాం. ఓకే, కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి, కొన్ని విషయాలు మనం మాట్లాడదాము. ఓకే, రూల్స్ ఫర్
వర్కింగ్ విత్ వర్డ్, రూల్స్ ఫర్ వర్కింగ్ విత్ వర్డ్. ఎంఎస్ వర్డ్తో వర్క్ చేయాలి, ఒక లెటర్ టైప్ చేయాలి, లేదా ఒక కరికులం వీటా, తెలుసు కదా బయోడేటా ఫామ్ అంటాము, రెజ్యూమ్ అంటారు. ఇప్పుడు కొత్తగా ఇంకో పేరు పెట్టారు, అంతకుముందు కరికులర్ వీటా అనేవాళ్ళు, కరికులం విట్టే అనేవారు. కరికులం విట్టే పోయి బయోడేటా ఫామ్ అయింది, అది కూడా పోయి రెజ్యూమ్ వచ్చింది. రెజ్యూమ్ అంటే ఏంది, అక్కడతో ఆగు అని అర్థం. కానీ రెజ్యూమ్ అనే పదం ఏదేదో పెడుతున్నారు, ఏదైనా ఒకటే. ఓకే, ఇలాంటి మనం తయారు చేసుకోవాలి, ఇలాంటి మనం ఊరికి డెవలప్ చేసుకోవాలి. మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు, ప్రాజెక్ట్ ఎంఎస్ వాళ్ళు టైప్ చేయాలి. లెటర్స్ ఉంటాయి, డిఫరెంట్ వర్క్స్. మనం బయట డిటిపి సెంటర్స్ ఉంటాయి, ఆన్లైన్ వర్క్లు ఆఫ్లైన్ వర్క్లు చేసే షాప్స్కి వెళ్తే 10 రూపీస్ బాండ్, 100 రూపీస్ బాండ్ వర్క్, ఇది ఎంఎస్ వాళ్ళు టైప్ చేస్తారు వాళ్ళు. ఎనీ వర్క్, మనం వర్క్ విత్ ఎంఎస్ వర్డ్, we must follow the some rules. What the rules? First, knows the page size of the present work. Knows the page size of the present work. ఇది ఫస్ట్ రూల్. అంటే ఇప్పుడు మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశారు అంటే ఫర్ సమ్ వర్క్, ఏదో ఒక లెటర్కో, లేకపోతే బయోడేటా ఫామ్కో, లేకపోతే ఒక ప్రొసీడింగ్సో, లేకపోతే ఏదైనా బాండ్ డిజైనింగో, ఏదో సంథింగ్ ఎల్స్, ఏదైనా సరే ఒక వర్క్ చేయాలనుకుంటున్నారు. ఆ వర్క్ అనేది ఏ పేజ్లో ఫిట్ అవుతుంది. పేజ్ సైజెస్ తెలుసు కదా మనకి, ఏమేమి ఉంటాయి పేజ్ సైజెస్ చెప్పండి. పేజ్ సైజెస్ ఏముంటాయి, A4 ఉంటుంది, లీగల్ ఉంటుంది, నెక్స్ట్ A3 ఉంటుంది, నెక్స్ట్ లెటర్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో మీ వర్క్ అనేది ఏ పేజ్లో ఫిట్ అవుతుందని ముందుగానే మీరు ఐడెంటిఫై చేయాలి. అది A4 వర్క్ పర్లేదు, 2 పేజీలకు వచ్చినా పర్లేదు, 3 పేజీలకు వచ్చినా పర్లేదు, 4 పేజీలకు వచ్చినా పర్లేదు, A4లోనే చేయాలి అంటే ఓకే, యూ కెన్ క్యారీ ఆన్ విత్ A4. ఓకే, అది A4లోనే చేసేయండి, A4లోనే చేసేసేయండి. అది లేదు A4లో కాదు, అది లెటర్ కావాలి, లీగల్ కావాలి, ఏదైనా సరే ఫస్ట్ మనకి తెలిసి ఉండాలి, అది ఆ వర్క్ ఏ పేజీలో చేస్తామనేది తెలిసి ఉండాలి. తెలిసిన తర్వాత మనం చేయాల్సిందంటే సెటప్ ద పేజ్ సైజ్. ఫస్ట్ పేజ్ సైజ్ సెటప్ చేయాలి. వర్క్ చేసే ముందే మనం పేజ్ సైజ్ సెటప్ చేయాలి. ఓకే, వర్క్ చేసే ముందే పేజ్ సైజ్ని సెటప్ చేయాలి. ఓకే, వెల్, హౌ టు సెటప్ ద పేజ్. చూడండి, ఎంఎస్ ఆఫీస్ వర్క్ ఓపెన్ అయింది, ఎంఎస్ వర్డ్ మనకు ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏం చెప్పానంటే పేజ్ని సెటప్ చేయాలి. ఏ పేజ్, అది A4 లీగలా లెటర్ అనేది ఫస్ట్ మనం సెట్ చేయాలి. అది ఎలా సెట్ చేస్తాము అంటే ఎలా వెళ్ళాలి చూడండి, ఇక్కడ మీకు మెనూస్ కనపడుతున్నాయి, ఫైల్ అని, హోమ్ అని. చూడండి, మెనూస్లో హోము, ఇన్సర్ట్, డిజైను, లేఅవుట్, రెఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ, ఇలా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ మెనూస్ కనపడుతున్నాయి. వీటిని మనం మెనూస్ అనకూడదు, ఇవి మనము కేటగిరీస్ అంటాం. మెనూస్ అంటే ఓల్డ్ వర్షన్స్ని మనం మెనూస్ అంటాము. మెనూ అనగానే లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి, కానీ ఇది మెనూ కాదు, ఇవి కేటగిరీస్. హోము, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్. సో మనకి ఈ పేజ్ సెటప్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే లేఅవుట్స్లో ఉంటుంది. లేఅవుట్స్ మీద క్లిక్ చేయాలి. ఓకే, లేఅవుట్స్ హౌ టు సెటప్ ద పేజ్ సైజ్. చూడండి, హౌ టు సెటప్ ద పేజ్ సైజ్. click layout category. సో ఫస్ట్ లేఅవుట్ కేటగిరీని క్లిక్ చేయాలి. క్లిక్ లేఅవుట్ కేటగిరీ. తర్వాత దీంట్లో చూడండి, లేఅవుట్ అనే దాంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ వీటిలో చూడండి, సైజ్ అనే ఆప్షన్ ఉంది. పేజ్ సెటప్, పారాగ్రాఫ్, అరేంజ్, 3 పార్ట్స్ ఉంటాయి. లేఅవుట్స్లో 3 పార్ట్స్ ఉంటాయి. పేజ్ సెటప్, పారాగ్రాఫ్, అరేంజ్. పేజ్ సెటప్ అనే ఆప్షన్లో
పేజ్ సైజ్ గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. చూడండి, ఇక్కడ పేజ్ సెటప్లో సైజ్ ఉందా, ఈ సైజ్ మీద మనం క్లిక్ చేస్తే మనకి మాన్యువల్ పేపర్ సైజెసే ఉంటాయి. లెటరు, లీగల్, ఎగ్జిక్యూటివ్, A5, B5, A4 ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఓకే, అంటే లేఅవుట్స్ ఆప్షన్కి వెళ్ళి లేఅవుట్స్లో పేజ్ సెటప్లో సైజ్, వీటిలో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో మీకు ఏ పేజ్ అయితే మీకు మీ దగ్గర అవైలబుల్గా ఉంది, మీరు ఏ పేజ్ సైజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను A4 పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఇప్పుడు లేఅవుట్స్లో సైజ్లో A4 ఆప్షన్ పెట్టాను. పేజ్ A4కి మారిపోయింది. ఓకే, చూడండి, మనం క్లిక్ ఆన్ లేఅవుట్స్ అండ్ గో టు పేజ్ సెటప్, choose size option, set paper size. చూడండి, మనం లేఅవుట్ అనే ఆప్షన్కి వెళ్ళి లేఅవుట్లో పేజ్ సెటప్కి వెళ్ళి పేజ్ సెటప్లో సైజ్ ఉంటుంది, సైజులో పేపర్ సైజ్ ఉంటుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ లేఅవుట్లో పేజ్ సెటప్, లేఅవుట్లో పేజ్ సెటప్లో సైజ్ ఎంచుకున్నాం A4. సో పేజ్ ఈజ్ సెటప్. సో ఫస్ట్ రూల్, పేజ్ సెటప్ చేయాలి. ముందుగానే మనము పేజ్ సెటప్ చేయాలి. అంటే జనరల్గా మనము ఏదో పేపర్ తీసుకుంటాం కదా, ఆ దగ్గరలో ఏ పేపర్ ఆ పేపర్ తీసుకుంటాం. ఆ పేపర్లో సైజ్ ఉంటుంది, ఎక్కడ పెడితే అక్కడ కటింగ్స్ రావండి. అయితే A4 ఉంటుంది, లేదా A3 ఉంటుంది, లేదా లెటర్ ఉంటుంది, లీగల్ ఉంటుంది, ఏదో ఒక సైజ్ మెయింటైన్ అవుతుంది అది. సో యాజిటీస్గా మనం మాన్యువల్ వర్క్ని ఎలాగైతే మనం కంప్యూటరైజ్ చేయాలని అనుకుంటున్నామో యాజిటీస్ ఇక్కడ కూడా అంతే, ఆ పేపర్ సైజ్ని మనం ఫిట్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి? అయిపోయింది. ఫస్ట్ రూల్ ఈజ్ పేజ్ సెటప్. సెకండ్ రూల్ ఏంటి? మనం వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? వైట్ పేపర్ మీద బార్డర్స్ కొడతాం ముందు. వితౌట్ బార్డర్స్ వర్క్ విల్ నాట్ స్టార్ట్ సెకండ్. వర్క్ అనేది స్టార్ట్ అవ్వదు. మనం కంపల్సరీగా బార్డర్స్ సెట్ చేయాలి. బార్డర్స్ సెట్ చేయకుండా వర్క్ అనేది స్టార్ట్ అవ్వదు. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇప్పుడు ఫస్ట్ మనం పేజ్ సెటప్ చేయాలి, తర్వాత మనము బార్డర్స్ పెట్టాలి. బార్డర్స్ అంటే టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్, దట్ కాల్స్ మార్జిన్స్. వాట్స్ ద ఆప్షన్? మార్జిన్స్. సో సెటప్ మార్జిన్స్. మనం మార్జిన్స్ని ముందుగానే సెట్ చేయాలి. సెటప్ మార్జిన్స్ ఎలా సెటప్ చేస్తాము? ఇప్పుడు గో టు మార్జిన్స్ ఎలా సెట్ చేయాలి? క్లిక్ లేఅవుట్, లేఅవుట్ కేటగిరీకి వెళ్ళాలి. గో టు పేజ్ సెటప్, చూస్ పేజ్ సెటప్కి వెళ్ళిన తర్వాత మార్జిన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇంకొన్ని మార్జిన్స్ క్లిక్ ఆన్ మార్జిన్స్, చూస్ మార్జిన్స్ అండ్ సెలెక్ట్ కస్టమ్ మార్జిన్స్. కస్టమ్ మార్జిన్స్ అంటే మనం సొంతగా మార్జిన్స్ని సెట్ చేసుకోవాలి. అక్కడ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. అవి కావాలంటే మీరు చూస్ చేసుకోండి, లేకపోతే కస్టమ్ మార్జిన్స్ ద్వారా మీరు ఓన్గా మార్జిన్స్ని సెట్ చేయండి. అక్కడ కొన్ని మార్జిన్స్ ఆప్షన్స్ ఉంటాయి. లెఫ్ట్ ఎంత, రైట్ ఎంత, టాప్ ఎంత, బాటమ్ ఎంత అనేది ఉంటుంది అక్కడ. అది మీరు యూస్ చేసుకుంటే యూస్ చేసుకోండి, లేకపోతే కస్టమ్ మార్జిన్స్ అనే ఆప్షన్ ద్వారా మీరు మార్చేసుకోండి. చూడండి, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత లేఅవుట్స్, పేజ్ సెటప్, మార్జిన్స్లో ఇంకోండి ఇలా ఇవన్నీ ప్రీ డిఫైన్ వర్డ్. చూడండి, టాప్, బాటము, లెఫ్ట్, రైట్, 1 అంటే 1 ఇంచ్ అనమాట. ఒక 1 ఇంచ్ వదిలిపెట్టాలి. 0.5 ఇంచెస్ మోడరేట్, వైడ్, నారోడ్ ఇలా ఉంటాయి. అలా కాకుండా కస్టమ్ మార్జిన్ అని చెప్పి కింద ఉంటుంది చూడండి, ఇక్కడ కస్టమ్ మార్జిన్స్ ఆప్షన్ పేరు. ఆ కస్టమ్ మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తే మీకు మార్జిన్స్ అనే ఆప్షన్ వస్తుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంటాయి మార్జిన్స్. టాప్ ఎన్ని ఇంచులు, టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ ఎంత ఉండాలి అని చెప్తుంది. చూడండి టాప్ ఎంత ఉండొచ్చు, టాపు 1.5 ఇంచు, 1.5 ఇంచు ఉండాలి. బాటమ్ ఎంత ఉండాలి, 1 ఇంచ్ ఉండాలి. లెఫ్ట్ ఎంత ఉండాలి, 2 ఇంచెస్ ఉండాలి లెఫ్ట్. రైట్ ఎంత ఉండాలి, రైట్ తక్కువ ఉన్నా పర్లేదులే అనుకోవచ్చు. చూడండి ఇలా చూడండి మార్జిన్స్ మనం సెట్ చేసాము, 2 ఇంచెస్ వదిలిపెట్టాము. చూడండి లెఫ్ట్ సైడ్ ఎంత ఖాళీ వదిలిచేసిందో. ఇదంతా కూడా మనం ఇచ్చిన మార్జిన్ అనమాట. ఇదంతా మార్జిన్. చూడండి టాప్ ఇదంతా మార్జిన్. చూడండి మీకు ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టినా తీసుకోదు, కర్సర్ ఇక్కడ పెడితే తీసుకోదు. వర్క్ ఎప్పుడు కూడా మనం సెట్ చేసిన మార్జిన్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే లేఅవుట్స్లో ఫస్ట్ పేజ్ సెటప్లో సైజెస్ సెట్ చేయాలి. తర్వాత మార్జిన్స్ ఆప్షన్కి వెళ్ళి కస్టమ్ మార్జిన్స్ అని మీ ఇష్టం వచ్చినంత మార్జిన్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మార్జిన్ తర్వాత ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు వర్క్ అనేది నిలువుగా చేస్తారా అడ్డంగా చేస్తారా? చూడండి ఇలా నిలువు, ఇది అడ్డం, ఇది నిలువు, ఇది అడ్డం. నిలువుగా చేయాలి అంటే చూడండి పోర్ట్రేట్ అంటాం దీన్ని. నిలువుగా చేస్తే పోర్ట్రేట్. ఇది ల్యాండ్స్కేప్ అంటాం. పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్. ఒక్కోసారి వర్క్ ఇలా చేస్తాము, ఒక్కో సందర్భంలో ఇలా చేయాల్సి వస్తుంది వర్క్. సో ఇలా చేయాలి అంటే ల్యాండ్స్కేప్ ఆప్షను, ఇలా చేయాలి అంటే పోర్ట్రేట్ ఆప్షను. సో మనకి ఇలాగనే ఉండాలనుకోండి, పోర్ట్రేట్ మీద పెట్టండి లేదా ల్యాండ్స్కేప్ పెట్టండి. చూడండి ఇక్కడ ప్రివ్యూ చూడండి ఎలా ఉందో. పోర్ట్రేట్ పెడితేనేమో చూడండి, పోర్ట్రేట్ పెట్టండి, ఇంకో చూడండి ఎలా ఉందో పోర్ట్రేట్. ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా మారిపోతుంది. పోర్ట్రేట్ అంటే నిలువుగా వస్తుంది. ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది మీకు పెట్టిన ఆప్షన్స్కి. A4 సైజ్ పెట్టాము, మార్జిన్స్ పెట్టాము, పోర్ట్రేట్ పెట్టాము, ఓకే అన్నాము. సో వర్క్ ఈ స్టార్ట్స్. ఇక్కడ నుంచి వర్క్ చేయొచ్చు. 2 ఇంచెస్ పెట్టుకోవాలా అంటే మీ ఇష్టం అండి, అది ఎంతైనా పెట్టుకోవచ్చు. అన్నీ 1 ఉంటే సరిపోద్దిలే, 1.5 పెడదాము, ఇది 1 పెడదాము, అది మీ ఇష్టం. ఇది కూడా 1 పెడదాం, అన్నీ 1 ఉంటే సరిపోద్దిలే, 1 ఇంచులు సరిపోద్దిలే, ఇది కూడా 1 ఇంచు సరిపోద్దిలే. చూడండి ఇక్కడ ప్రివ్యూ కనపడుతూ ఉంటుంది అనమాట మీకు. బాటమ్ 1 పెట్టేసుకుంటే చూడండి మీకు మార్జిన్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్జిన్ అనేది కంపల్సరీ మనం వదిలిపెట్టేసాం అనమాట. ఓకే, ఫస్ట్ రూల్ ఏంటంటే పేజ్ సెటప్ చేయటం. సెకండ్ రూల్ వచ్చేపాటికే మార్జిన్ సెట్ చేయటం. మార్జిన్ని సెట్ చేయటం అనమాట. ఓకే, సెకండ్ రూల్ మార్జిన్ని సెట్ చేయటం. సో ఇప్పుడు మనం ఏం చేసాము, పేజ్ సెటప్ చేసాము, మార్జిన్ సెట్ చేసాము. ఇప్పుడు వర్క్ చేయొచ్చు. ఓకే వెల్, ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయొచ్చు. ఈ వర్క్ చేసే ముందు చూడండి ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఉంటుంది, మన కర్సర్ వస్తుంది, మనం టైప్ చేస్తే పడిపోతుంది. ఓకే, మనం టైప్ చేస్తే పడిపోతుంది. చూడండి ఇక్కడ మై నేమ్ ఇస్ జగదీష్, I am living in నందిగామ. ఇలా మనం టైప్ చేస్తే పడిపోతూ ఉంటుంది. సో మనం ఆ బార్డర్ పరిధిలోనే వస్తుంది. ఓకే, నందిగామ ఈజ్ నియరెస్ట్ విజయవాడ. సో ఇలా చూడండి. సో ఐ యామ్ హ్యాపీ టు జర్నీ. చూడండి మన బార్డర్ వరకే, ఆ బార్డర్ వరకే మన వర్క్ స్టార్ట్ అవుతుంది, మిగతా బార్డర్ అంతా ఉంటుందండి. ఓకే, ఈ బార్డర్స్ అన్నీ చూడండి కామన్గా ఉంటాయి. సో మనం ఇక్కడ ఫస్ట్ పేజ్ సెట్ చేయాలి, బార్డర్ సెట్ చేయాలి, అప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో మనము ఎంఎస్ వర్డ్తో వర్క్ చేయాలంటే మనం ఇప్పుడు 2 రూల్స్ గురించి మాట్లాడాం. ఫస్ట్ మనము పేజ్ సెట్ చేయాలి, తర్వాత మార్జిన్ సెట్ చేయాలి. పేజ్ సెట్ అంటే మనకి లేఅవుట్స్ అనే ఆప్షన్లో పేజ్ సెటప్లో సైజ్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి లేఅవుట్స్లో పేజ్ సెటప్లో సైజ్ ఉంటుంది. ఆ సైజులో మనం పేపర్ సైజ్ ఏం చేసుకుంటే పేపర్ సైజ్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడే మార్జిన్స్ ఉంటాయి. మనం మార్జిన్స్ ఆప్షన్లో కస్టమ్ మార్జిన్స్ అని ఉంటాయి. ఇక్కడ డిఫాల్ట్గా ఉన్నాయి, వాడుకోవాలంటే వాడుకోవచ్చు,
లేదు కొంచెం పెంచాలనుకుంటే కస్టమ్ మార్జిన్స్కి వెళ్తే మనకి మార్జిన్స్, ఓరియంటేషన్ 2 ఆప్షన్లు వస్తాయి. మార్జిన్స్ పెట్టుకోవచ్చు, తర్వాత పేపర్ని అడ్డంగా కానీ నిలువుగా కానీ మన వర్క్ నేచర్ని బట్టి మనం మార్చుకోవచ్చు. దట్స్ ద పాయింట్ అనమాట. దట్స్ ద పాయింట్. ఓకే, ఈ రెండింటిలో మీరు ఏ ఆప్షన్కైనా వెళ్ళొచ్చు. ఈ రెండింటిలో మీరు ఇలా ఇలా వెళ్ళిన తర్వాత మీరు వర్క్ అనేది చేయాలి. ఈ మెయిన్ ఈ రెండు వర్క్స్, ఈ 2 రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 రూల్స్ని కనుక మీరు ఫాలో అవ్వకపోతే వర్క్ అంతా చేస్తాము కష్టపడి, అప్పుడు మీరు పేజ్ మార్చారనుకోండి, మనం చేసిన వర్క్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ తప్పడం కానివ్వండి, లేకపోతే లైన్ మారటం కానివ్వండి, మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ లైన్ నుంచి మొదలుపెట్టి లాస్ట్ లైన్కి వచ్చేపాటికి సగం ఎనర్జీ పోతుంది. ఎందుకంటే టైపింగ్ ఎక్కువ వచ్చి అనుకోండి చేసేయచ్చు, టైపింగ్ కొంచెం డల్ ఉన్నామనుకోండి అప్పుడు ఇంకా మన ప్రాణం మీదకి వస్తుంది. టైప్ చేయాలంటే మొత్తం అంతా టైప్ చేస్తాము. A4 పేపర్ కాదు అది. మీరు పెట్టింది ఏంటిది, సపోజ్ A3 A4 కాదు, మీరు పెట్టింది ఏంటంటే లెటర్ సైజ్ అనుకుందాం. మీ దగ్గర ఉంది మాత్రం A4 ఉంది. ఇప్పుడు మీరు ప్రింటర్లో A4 పెడతారు, మీరు లెటర్లో వర్క్ చేశారు, ప్రింట్ తీశారు. తీసినప్పుడు పెట్టింది A4 కాబట్టి, మీరు తీసిన లెటర్ కాబట్టి మీకు కనపడేది ఒకటి, ప్రింట్ వచ్చేది వేరే ఉంటుంది. 2 ఒకటి ఉండవు ఎప్పుడు కూడా, ఆ 2 వేరువేరుగా వస్తాయి. అదే మీరు పేజ్ సెటప్ A4 చేసి ప్రింటర్లో A4 పెడితే మీకు ఎలా అయితే వర్క్ కనపడిందో యాజ్ ఇట్ ఈజ్గా కనీసం ఫుల్ స్టాప్ కూడా తేడా రాకుండా మీకు ప్రింట్ వస్తుంది. ఇక్కడ ముందుగానే మనం పేజ్ సెటప్ చేసుకోవటం అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే మనం లాస్ట్లో చేసామనుకోండి వర్క్ అంతా టైప్ చేసుకుంటూ వస్తాము. పేజ్ సెటప్లో A4 బదులు ఈ లెటర్ పెడితే అటు ఇటు కొంచెం మారుతుంది, మళ్ళీ దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రావాలా. ఒకటి మారిస్తే ఇంకోటి మారుద్ది, అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రావాలా. అది వర్క్ డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి అసలు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడే మీరు ముందుగానే దీనికి ఏ పేజ్ వాడాలి, దీని మార్జిన్స్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో పేజ్ సైజ్కి ఆప్షను, మార్జిన్స్ చేసిన తర్వాత మీరు వర్క్ చేస్తే వర్క్ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో దిస్ ఈజ్ ద బేసిక్ క్లాస్. ఈరోజు నేను తక్కువ క్లాస్ తీసుకున్నాను, చిన్న హాఫ్ అన్ అవర్ కాబట్టి. రేపటి నుంచి యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ యూజువల్గా క్లాస్ అనేది రన్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా అన్ని ఆప్షన్స్తో మనం ఇక వర్క్ స్టార్ట్ చేసుకుంటూ వస్తామన్నమాట రేపటి నుంచి. మిగతా 2 రూల్స్తో పాటు మిగతా రూల్స్ కూడా మనం చెప్పుకుంటూ రేపు ఇంకా క్లాస్ అనేది కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాము. బట్ ఈ 2 రూల్స్ మాత్రం బేసిక్ రూల్స్ అంటాం అన్నమాట MS వర్డ్కి. ఓకే, MS వర్డ్కి ఈ రూల్స్ అనేవి బేసిక్ రూల్స్ అన్నమాట. చూడండి, కర్సర్ గురించి మనం మాట్లాడుకున్నాము, పేజ్ లేఅవుట్లో సైజు, మార్జిన్ ఆప్షన్ గురించి మనం మాట్లాడుకున్నాము. అంటే 2 ఆప్షన్స్ అనేవి మనం ఏదో చిన్న వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కోసమే మనం ఈ 2 ఆప్షన్స్ నేర్చుకున్నాం. అదే వర్క్ అనేది కొంచెం మూవ్ అయ్యే కొద్దిగా ఎలా ఉంటుందంటే ఆప్షన్స్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఒకేసారి చూసారనుకోండి కొన్ని ఆప్షన్లో ఏంది ఇన్నోనే అనుకుంటాం, ఏంది హోమ్లో ఇన్నోనే, ఏంది అసలుకి ఇవన్నీ అట్లా ఆప్షన్లు అయినా మనం వాడతామా. ఇన్సర్ట్లో ఏంది చాలా ఉన్నాయి, డిజైన్లో ఏంది చాలా ఉన్నాయి, లేఅవుట్ ఏంది, రెఫరెన్స్ ఏంది, ఈ కథ ఏంది, నాకేం అర్థం కావట్లేదు, ఇలా ఉంటాయి. అదే మీరు వర్క్ చేస్తూ మీ అవసరానికి తగ్గట్టుగా ఉన్నప్పుడు అప్పుడు మీకు ఆప్షన్ వస్తుంది. అందుకే నా దగ్గర చాలా ఉన్నాయి వర్క్స్. ఆ వర్క్ని మనం రోజుకు ఒక వర్క్ నేర్చుకుంటూ వచ్చామనుకోండి, మీకు వర్క్ చూపిస్తాను, దీంట్లో డిస్ప్లే చూపిస్తాను, ఆ డిస్ప్లే తగ్గట్టుగా మనం ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అన్ని ఆప్షన్స్ కవర్ అవుతాయి, మీరు చాలా బాగా నేర్చుకోగలుగుతారు. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. MS ఆఫీస్ కింగ్ ఆఫ్ MS ఆఫీస్ అవుతారు మీరు నా దగ్గర ఉన్న వర్క్తో. ఓకే, బీ హ్యాపీ. అర్థం కాకపోతే రిపీట్గా వినండి, అర్థమవుతుంది. చిన్నగా వినండి, అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ అప్పుడు కూడా చూసుకోండి, నోట్స్ రాయండి. డౌట్ ఉంటే బీ వేర్ డైరెక్ట్గా మీరు కమ్యూనికేట్ అవ్వండి. మీకు డౌట్స్ అనేవి కంపల్సరీగా చెప్తాను. ఫీల్ ఫ్రీ. ఓకే, ఫీల్ ఫ్రీ, ఫ్రీగా ఉండండి, ఫ్రీగా డౌట్స్ అడగండి, హ్యాపీగా నేర్చుకోండి. ఈ సర్వీస్ మేము ఇదని కాదు, నాట్ ఓన్లీ MS ఆఫీస్, మీ రెస్పాన్స్ అనేది నాకు బాగా ఉండి మీరు మంచిగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకుని చాలా హ్యాపీగా కనుక మీరు నేర్చుకోగలిగితే ఇంకా నాట్ ఓన్లీ MS ఆఫీస్, ఈమెయిల్స్ పంపించటము,
మళ్ళీ ఆన్లైన్లో ట్రిక్స్ ఉంటాయి. ట్రిక్స్ అంటే ఏం లేదు, పీడిఎఫ్ నుంచి వర్డ్ కన్వర్షన్ చేయటము, వర్డ్ నుంచి పీడిఎఫ్ కన్వర్షన్ చేయటము, ఇలాంటివి ఇంపార్టెంట్ ట్రిక్స్ ఉంటాయి. ప్రింట్ ఎలా చేస్తాము, ప్రింట్ ఎలా రెడీ చేస్తాము, ఎక్సెల్లో ఫార్ములాస్ ఏంటి, షార్ట్ కట్స్ ఏంటి, శాలరీస్ ఎలా క్రియేట్ చేయాలి, మనం వాల్యూస్ వేస్తే క్యాలిక్యులేషన్స్ ఎలా రావాలి, ఇలాంటి డిఫరెంట్ వర్క్స్, చాలా 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 టెక్నికల్ వర్క్స్ ఉన్నాయి. ఇవి నేర్చుకుంటూ, ఆప్షన్స్ నేర్చుకుంటూ ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్, మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కంటిన్యూషన్గా మనం నేర్చేసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.